దక్షతతో సిఐఐ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు అన్నారు. విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సిఐఐ సమ్మిట్ విజయవంతం కావడంపై సోమవారం నెల్లూరులో తమ నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సిఐఐ సమ్మిట్ విశాఖపట్నంలో అద్భుతంగా జరిగింది. ఎవరు కూడా ఊహించుకొని ఉండరు ఇంత పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని కూడా. చెప్పాలంటే ప్రధాని మోడీ గారి సహకారం, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు అనుభవం, ఆయనకున్న పరిచయాలు ఇవన్నీ కలిసి మన సిఐఐ ఎంఓయూలు మన గవర్నమెంట్తో చేసుకోగలిగారు. మన ఐటీ మంత్రులు లోకేష్ బాబు ఇతర దేశాల వరకు పోయి, అట్టే మన చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ న్యూస్లో కూడా వచ్చింది, ఒక యూకే పర్యటన. అట్టే మంత్రుల్ని ఫ్రాన్స్, కొంతమంది దుబాయ్, సీఎం గారు కూడా దుబాయ్ పోయారు. అంటే లోకేష్ గారు సింగపూరు, అంటే ఆస్ట్రేలియా, ఇన్ని దేశాలకు పోవడం. అది కాకుండా మన కంట్రీలో కూడా ఢిల్లీలో అయితేనేమి ఎక్కడైతే అందరినీ పిలిపించుకొని కొంతమంది దగ్గరికి వీళ్ళైపోయి వాళ్ళందరినీ పిలవడం, ఆంధ్రప్రదేశ్కి రావాలా, మీరు పెట్టుబడులు పెట్టాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా అనే పట్టుదలతో రాష్ట్రాన్ని ఈరోజు ముందుకు తీసుకురావాలి. టోటల్గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 8 లక్షల కోట్లు. ఊహించని మనందరం. నమస్కారం. మొన్న 2 రోజుల క్రితం జరిగిన సిఐఐ సమ్మిట్ గురించి దేశ విదేశాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో విశాఖపట్నంలో జరిగిన ఈ గొప్ప సమ్మిట్లో ఎంతోమంది వచ్చి ఇండస్ట్రియలిస్ట్ వచ్చి పాల్గొనడం జరిగింది. 17 నెలల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఈ సమ్మిట్ మనం ఇంత గొప్పగా జరుపుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. అది ఆయన అనుభవానికి, అడ్మినిస్ట్రేషన్కి ఒక మైల్ స్టోన్ లాగా నిలబడింది ఈరోజు. అలాగే మన యువతంతా ఇదివరకు నాయుడు గారి పాలనా నైపుణ్యం, లోకేష్ గారి స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఇవన్నీ చూసి ఇంతమంది ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప విషయం. వాస్తవ పెట్టుబడులు అప్పట్లో కూడా మేము తీసుకొచ్చాం, అది తీసుకొచ్చాం, ఇది తీసుకొచ్చామని చెప్తున్నారు. కానీ తీసుకొచ్చిన దగ్గరే ఆగిపోయాయి. ఇప్పుడు ఈ వాస్తవ పెట్టుబడులన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో అవి అంకురార్పణ జరగబోతుంది. వాటికన్నిటికీ అవన్నీ కూడా తప్పకుండా మనం ఈ 29 లోపల ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఇవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసి పనులు మొదలుపెట్టే విధంగా కూడా మనం చర్యలు తీసుకుంటాం. కానీ కేవలం ఎక్కడ కూడా ఇప్పుడు ఎందుకు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో కూడా అన్ని చాలా రాళ్ళు వేస్తున్నారు. ఎవరికి అన్యాయం జరగడం లేదు. ఏ టైంలో ఏది ఎవరికి ఇవ్వాలో అవన్నీ ఇస్తున్నాం మనం. రైతులకి రేపు మళ్ళీ 2వ విడత యూరియా కార్డులతోటి ప్రతి చిన్న సన్నకారు రైతు కూడా ఇబ్బంది పడకూడదు. పెద్ద రైతులు తీసేసుకొని చిన్న రైతులకి ఆఖరాకు వచ్చేటప్పటికి తెలుసు